హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కనుమ రోజు అయితే మా ఊర్లో రావులమ్మతల్లి సంబరం జరుగుతుందండి. నార్మల్ డేస్లో ఎలా ఉంటుంది, ఈ కనుమ రోజు ఎలా ఉంటుంది అయితే టెంపుల్ అయితే చూసాను. నార్మల్ డేస్లో అయితే ఎలా ఉంటుందని ఫస్ట్ వీడియోస్లో అయితే ఒకసారి పెట్టాను. ఆ వీడియో చూసి నా ఛానల్లో ఉంటుంది. ఇప్పుడు కనుమ రోజు అయితే టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఈరోజు చూసేద్దరు. కానీ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాయి. కానీ ఇలా అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము మేము. అంటే జాతరకు వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళడానికి అయితే అస్సలు ఖాళీ లేదు. టెంపుల్కి వెళ్ళే దారిలోనే మనకి థియేటర్స్ అయితే ఉంటాయి. సో అందుకని ఫ్లెక్సీలు ఇటు అటుని గేమ్ చేంజర్ అయితే ఆడుతుంది. జేవిఆర్ స్క్రీన్ 1 స్క్రీన్ 2 అక్కడ థియేటర్స్ ఉంటాయి. వాటి పక్కనే రావులమ్మతల్లి టెంపుల్. సో అందువల్లనే ఇక్కడ ఫ్లెక్సీలు ఇటు ఫ్లెక్సీలు గేమ్ చేంజర్ ఆడుతుంది. 2 స్క్రీన్స్లో కూడా అదే ఆడుతుంది అనుకుంటా. సో గేమ్ చేంజర్ కటౌట్స్ అయితే ఉన్నాయి. చుట్టూ జనం చూసారు కదా ఎంత జనం ఉన్నారో. ఆ తీర్థంలో పెట్టిన వస్తువులు అయితే కనిపించట్లేదు, అంత జనం ఉన్నారు. ఇటు తప్పుకోవడానికి కూడా లేదు. నేను ఎంట్రింగ్ చాలా బాగా పెట్టారు లైటింగ్. అక్కడ నుండి వీడియో తీద్దామని అనుకుంటే అక్కడ నుండి తీయడానికైతే అవ్వలేదు. ఎందుకంటే అక్కడ నుండి తీయడానికి నేను వెళ్ళాను అనుకుంటే మళ్ళీ ఫుల్ ట్రాఫిక్ జాము. అస్సలు అడిగేయడానికి కూడా లేదు. ఎందుకులే అంత జనంతో వెళ్ళడం, తీసిన గడికి తీసి పెడదాం వీడియో అయితే అనుకున్నాను. కటౌట్స్ చూసారు కదా గేమ్ చేంజర్ వీడియో మూవీకి ఇది. ఈ వస్తువులు ఇవన్నీ ఉన్నాయి కదా కనిపించట్లేదు. ఇదివరకు అయితే ఇవే కొనుక్కుని వీటి మీద వందలు అయితే పడిపోయేవారు. కానీ ఇప్పుడు అంతగా ఎవరు వాటిని పట్టించుకుంటలేదు. చెప్పాను కదా మూవీ థియేటర్ ఇదే. దీన్ని జేవిఆర్ అంటారు. ఇక్కడ లైన్గా థియేటర్సే ఉంటాయి. జేవిఆర్, కృష్ణవేణి, రాజువేణి, నాగేశ్వర ఇలా థియేటర్స్ అని లైన్గా ఉంటాయి మా ఊర్లో అయితే. జేవిఆర్ అయితే ఈ మధ్య ఒక 8 ఇయర్స్ 9 ఇయర్స్ అవుతుంది కట్టి. అండ్ స్క్రీన్ 1 స్క్రీన్ 2 అదైతే మల్టీప్లెక్స్ చాలా బాగుంటుంది. మిగతావి అయితే ఇప్పుడిప్పుడే అప్డేట్ చేశారు కానీ అవి కూడా చాలా బాగుంటాయి. అవి అప్డేట్ చేశారంటే. ఇక్కడ జనం చూడండి ఎలా ఉన్నారో. ఓన్లీ తినడానికే వచ్చినట్టు ఉంటారు జనం కూడా, ఏదో ఒకటి తింటూనే ఉంటారు. కానీ మెయిన్లీ ఇలా జనంలోకి రావడానికి రాకూడదు అని అనుకోవడానికి మెయిన్లీ వేరే రీజన్ కూడా ఉంది. చెప్తాను, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. పిల్లల్ని ఇలా ఈ మధ్య ఎందుకు పెంచుతున్నారు, ఏంటి వాళ్ళే పెరుగుతున్నారా ఏంటి అనేది కూడా ఒకసారి మీరు కూడా పెద్దలు కూడా అబ్జర్వ్ చేయాలి. నేను ఈ జాతరలో చూసింది ఏంటంటే ఒక 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు వచ్చిందంటే తాగేయచ్చు. గుట్కాలు, కైనీలు, సిగరెట్స్ ఇవన్నీ వేసేయచ్చు ఒక 15-16 సంవత్సరాలకే. అలాంటి వాళ్ళని చూశాను. ఇలా అయిపోయారు ఏంటి జనం అనేది అనుకున్నాను. మా హస్బెండ్ అయితే గుడి చందా వేయడానికి అయితే వెళ్తున్నారు. అంటే మేము ప్రతి ఇయర్ అయితే ఫస్ట్కే ఇచ్చేస్తాము. చూసారు కదా టెంపుల్ వచ్చేసి ఇలా ఉంది, ఎంత రద్దీగా ఉందో ఒకసారి చూడండి మీరు కూడా. ఇదే టెంపుల్ నేను నార్మల్ డేస్లో ఎలా ఉంటుందో ఫస్ట్ వీడియోస్లో అయితే పెట్టాను. నార్మల్ డేస్లో ఎంత ఖాళీగా ఉంటుందో అండ్ ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చూసేయండి. ఫుల్ రష్గా ఉన్నారు, ఎంత జనం ఉన్నారో ఒకసారి చూసేయండి. మా హస్బెండ్ అయితే ప్రతి ఇయర్ అయితే 1000 అయితే రాయిస్తారు. ఈ ఇయర్ కూడా అలానే రాయించడానికి అయితే వెళ్ళారు. నేనైతే చుట్టూ వీడియోస్ తీసుకున్నాను కానీ అక్కడ రాయడం అక్కడ లేట్ అయ్యింది కాబట్టి అక్కడ ఒక ½ అన్ అవర్ అలా ఒక 5 మినిట్స్ అలా మేము అక్కడే ఉన్నాము. తర్వాత ఇవన్నీ వీడియో తీస్తున్నాను. జనం అయితే ఎంత జనం వచ్చారు. చుట్టూ ఉన్న విలేజెస్ వాళ్ళందరూ వస్తారు. వ్యాన్లు, ట్రాక్టర్లు అలా కట్టించుకుని అయితే వస్తారు. కానీ మెయిన్లీ ఏంటంటే చుట్టూ ఉన్న వాళ్ళు వస్తారు కానీ రావులమ్మతల్లి గుడికి ఆ రోజే వెళ్ళాలి అనుకోవడం, ఆ రోజే వెళ్ళాలి అనేది ఏం లేదు. ఆవిడ ఎప్పుడు స్వచ్ఛమైన తల్లి, ఎప్పుడు బాగానే చూసుకుంటుంది. అందుకని ఎప్పుడైనా వెళ్ళొచ్చు. చూసారు కదా మా హస్బెండ్ అయితే చందా అయితే రాయించేస్తారు. రావులమ్మతల్లి అంటే మాకు తెలుసు కదా, మా ఇంటి మీద కూడా ఆవిడ పేరే ఉంటుంది. మాకు చాలా ఇష్టమైన అమ్మవారు. కానీ మరి ఆ రోజే టెంపుల్కి వెళ్ళాలి అని అయితే మేము అనుకోము. ఎప్పుడైనా వెళ్ళొచ్చులే అని అనుకుంటాం. కానీ ఆ రోజే వెళ్ళాలి అనుకోవడం, ఎంతమంది జనం ఉన్నారో ఒకసారి చూడండి. చాలా జనం. అండ్ మార్నింగ్ నుండి కూడా ఖాళీగానే ఉంటుంది. కానీ మార్నింగ్ నుండి కూడా వెళ్ళరు ఎవరుని, ఈవినింగే వెళ్తారు. ఏంటో ఈవినింగ్ కనుమ రోజు అయితే నాన్ వెజ్ ఇవన్నీ తినేసి ఉంటారు కదా, మార్నింగ్ అయినా వెళ్ళొచ్చు కదా, మార్నింగ్ కూడా వెళ్ళరు. అక్కడ జనం చూసారు ఎంత లైన్ ఉందో. ఈ రోజుకి అయ్యేలా లేదు. ఇలా చూసారా, ఇది ఫస్ట్ ప్రోగ్రాము. ఇది వచ్చేసి హైదరాబాద్ బోనాలు, తెలంగాణ బోనాలంట. సో ఇది మేము వెళ్ళేసరికి ఇంకా స్టార్ట్ చేయలేదు. సో కొద్దిసేపు ఇక్కడ నిలబడిన తర్వాత పక్కనే డీజే ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ప్రోగ్రామ్స్ 1 by 1 చూపిస్తాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. 1 by 1 అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఈ తెలంగాణ బోనాలకైతే మళ్ళీ వస్తాను, ఎందుకంటే ఇక్కడ అప్పుడే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో కొంచెం ఎదురు డీజే జరుగుతుంది. అక్కడికి నేనైతే ఎక్కువసేపు ఉండలేకపోయాను, ఎందుకంటే తలంతా విపరీతమైన నా తలనొప్పి వచ్చేసింది. ఎందుకంటే జనం మామూలుగా లేరు. ఆ వీడియో కోసం అలా వెళ్ళాను కానీ నార్మల్ డేస్ అయితే వెళ్ళేదాన్ని కాదు అసలు, అంత జనం ఉన్నారు.
అంత జనంలో కూడా ఈ పిల్లల్ని చూస్తే నాకు ఒక 16-17 సంవత్సరాల పిల్లల్ని చూస్తే మాత్రం జాలేసింది చాలా. 16-17 సంవత్సరాల వయసు వస్తే మాత్రం తాగేయడానికి రెడీ అయినట్టు ఉన్నారు. ఒక అబ్బాయి చాలా చిన్న పిల్లడు, ఆ పిల్లడు తాగేసి పడిపోతుంటే ఏంట్రా బాబు అనుకున్నాను. నెక్స్ట్ వచ్చి డీజే ప్రోగ్రామ్కి అయితే వచ్చాము. ఈ డీజే ప్రోగ్రామ్ కొద్దిసేపు అయితే చూసాను, కానీ తర్వాత మళ్ళీ వేరే ప్రోగ్రామ్కి అయితే వెళ్ళాము. చాలా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు. చాలా అంటే చాలా బాగున్నాయి. జనం చూశారు కదా, విసిగేస్తే రాళ్ళు అంత జనం అయితే ఉన్నారు. ఈ జనంలో మనకు అవసరమని కొద్దిసేపు అయితే ఉండి తర్వాత వేరే ప్రోగ్రామ్స్కి అయితే అలా వెళ్ళిపోయాను నేను. ఒకసారి చూడండి డీజే ప్రోగ్రామ్ ఎంత జనం ఉన్నారో. చుట్టూ ఉన్న విలేజెస్ వాళ్ళు ఆ రోజే అమ్మవారి దర్శనం చేసుకోవాలి, ఆ రోజే తీర్థం వెళ్ళాలని అనుకుని వస్తారేమో, అందుకే అంత జనం. టెంపుల్కి అయితే ఎప్పుడైనా వెళ్ళొచ్చండి. జాతర చూడడానికి అయితే ఆ రోజే రావాలని ఉంటుందేమో, కానీ టెంపుల్కి అయితే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సో జాతర కోసం అయితే రండి, కానీ టెంపుల్కి ఆ రోజు వెళ్ళాలని పెట్టుకోకండి. ఎందుకంటే టెంపుల్ దగ్గర చూశారు కదా, అంటే ఈ మధ్యనే మనకు జరుగుతున్నాయి కదా చాలా. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రోగ్రామ్ అయితే నాకు ఏం నచ్చలేదు, ఏమాత్రం కూడా అస్సలు వరకు ఎక్కలేదు. ఎందుకులే కొద్దిసేపు అయితే ప్రోగ్రామ్స్ చూపించాలి కదా, కొద్దిసేపు అయితే ఈ ప్రోగ్రామ్లో తిరిగి తర్వాత అయితే వేరే చోటుకి అలా అయితే వెళ్ళిపోయాము. ఏం చేస్తున్నారో కదా అండి. మొన్న ఈవెంట్ పెట్టారు, అది ఈవెంట్ అయితే నేను వీడియో పెట్టాను, కానీ ఆ వీడియో పెట్టిన వెంటనే నాకు కాఫీ రేట్ వేస్తారు. చిన్ని సాంగ్ పాడిన ఆయన. సో ఆ వీడియో అయితే వెంటనే డిలీట్ చేసేసాను. ఎందుకులే మనకి దానివల్ల యూజ్ లేదు, ఏమీ లేదు, కానీ దానికి యూజ్ కూడా లేవు కానీ కాఫీ రేట్ మాత్రం వేసేసారు. కాఫీ రేట్ ఇద్దరు వేశారు. ఒకటి మామూలుగా మ్యూజికల్ ఛానల్, ఇంకొకటి ఏమో చిన్ని అన్న ఆయన. సో ఆ వీడియో అయితే తీస్తాను. ఇది కూడా అంతగా నచ్చలేదు. నెక్స్ట్ వచ్చి వీళ్ళు బోనాలు స్టార్ట్ చేశారు. హైదరాబాదీ బోనాలు అంటున్నారు కదా, అవైతే స్టార్ట్ చేశారు. చాలా బాగానే వేశారండి. కొద్దిసేపు అయితే ఇక్కడ నుండి తర్వాత వేరే ప్రోగ్రామ్ అలా చూసుకుంటూ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మా పిల్లలకి కొంచెంసేపు అవి ఆడుకుంటారు కదా, ఆ రంగులు దాటిన అవి అయితే తీశారు. కానీ మిగతాదంతా కొద్దిసేపు ఉన్నాను ఇక్కడ కూడా. ఈ జనంలో నాకైతే అసలు ఉండాలని అనిపించలేదు. మార్నింగ్ నుండి కూడా హెల్త్ అసలు బాగాలేదు. సో అందుకనే నేను ఎక్కువసేపు అయితే లేను. ఇప్పుడు కూడా వాయిస్ సరిగ్గా రావట్లేదు, మంచు కూడా చూసారు కదా అంత ఫుల్గా ఉందో. మంచు వల్ల అయితే అంత వాయిస్. మన కుంకుమ పూజలు వీడియో పెట్టాను కదా, అది కూడా ఇదే ప్లేస్ అనుకుంటా కదా, ఇదే ప్లేసు. రావులంతలు ఇప్పుడు పక్కనే పెట్టారు మన కుంకుమ పూజలు కూడా. సో ఇప్పుడు కూడా ఇక్కడే చాలా బాగా చేశారు ఇక్కడ. ప్రతి ఇయర్ కూడా చేస్తారు ఇలానే, ప్రతి ఇయర్ కూడా రావులంతల్లి సంబరం అయితే చేస్తారు. అందంగా చేస్తే సరిపోయేది, కానీ జనం అంటే పిల్లలంటే మెయిన్లీ చెప్తున్నాను, అబ్బాయిల కన్నా తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, ఎంత భయపడుతున్నారో నాకైతే తెలియదు. కానీ వాళ్ళు చేసే చేష్టలకి, వాళ్ళు చేసే వేషాలకైతే అబ్బాయిలనే కనకూడదు అని, ఇలా కనొచ్చు, అబ్బాయిలు లేకపోతే సృష్టి లేదు. బట్ ఏంటంటే మెయిన్లీ ఈ ఇన్స్టాగ్రామ్స్, యూట్యూబ్స్ ఏం చూసి పాడవుతున్నారో తెలియదు. కానీ ఒక 15-16 సంవత్సరాలు వచ్చినాయి అంటే వాళ్ళు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇది. ఒక 15-16 సంవత్సరాలు వచ్చినాయి అంటే వాళ్ళు మేము డ్రింక్ చేయొచ్చు, గుట్కా వేయచ్చు, ఇది అనుకుంటున్నారు. ఎంజాయ్ చేయడం ఇది అనుకుంటున్నారు. నేను చూసిన వాళ్ళలో అయితే ఇంత వరస్ట్గా ఈ మధ్య కాలంలో నేను చూసిన వాళ్ళు బెట్టింగ్స్ అని, ఈ సంక్రాంతిలో గుండాట్లు ఉంటాయి మా సైడ్, గుండాట్లని, కోడిపందాలని ఎంత నష్టపోయారో. అమ్మాయిని అంత ఇదిగా అమ్మాయిల చుట్టూ తిరగాలని అయితే ఏ అబ్బాయి అయితే ఇప్పుడు అనుకుంటలేరు. కానీ మెయిన్లీ తాగడం, గుట్కాలు ఇవే ఒక 16-15 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఓన్లీ తాగడం, గుట్కాలు వేయడం. ఈ అమ్మాయిలు మిస్బిహేవియర్, అమ్మాయి అంటే మిస్బిహేవియర్. ఇంత జనం ఉన్నారు, ఈ జనంలో ఎంత వరస్ట్గా బిహేవ్ చేస్తారో. వెళ్ళకపోవడం మంచిది అనిపించేలా. కానీ అమ్మాయిలు చూడండి ఎలా రెడీ అయ్యి వచ్చారో, ఏదో ఫంక్షన్కి వచ్చినట్టు. మా పాప కూడా అంది, అమ్మ ఇది తీర్థమా ఫంక్షన్ ఎలా రెడీ అయ్యి వచ్చారు అని. ఇది వచ్చి నెక్స్ట్ ప్రోగ్రామ్. అంతగా నాకు బురకెక్కలేదు ఈ ప్రోగ్రామ్స్ ఏమిని. సో మేమైతే ఎక్కడా లేము. మా పిల్లలకి మాత్రం కొద్దిసేపు ఈ రంగులు దాటను ఇవన్నీ ఉంటాయి కదా, అది బుడగ అవన్నీ ఉంటాయి కదా, అక్కడైతే కొద్దిసేపు అయితే ఆడుకొని ఇచ్చాము. కొద్దిసేపు ఆడుకున్న తర్వాత నేను ఒక 1 అవర్ ఉన్నానేమో. 1 అవర్లో ఇంటికైతే వచ్చేసాను. విపరీతమైన తలనొప్పి, ఎందుకురా బాబు వెళ్ళిపోవాలి అనిపించేలా అయిపోయింది నాకు. అంత చిరాకు వచ్చేసింది. సో మేము కొద్దిసేపు అయితే ఉన్నాము. ఆ గాలి బుడగ దగ్గర చూశారు కదా, అదైతే గాలిపోయిందంట. ఎంత గొడవ అయిందో బాబోయ్, వాళ్ళు కొట్టేస్తారేమో అనిపించింది.
అంత చెప్తున్నాను కదా, జగ్గంపేటలో రౌడీ అంటే ఎంత మంచి వాళ్ళు అంత కోపం కూడా ఉంటుంది. మంచి వాళ్ళే కానీ ఏదైనా తేడాలు వస్తే మాత్రం మామూలుగా ఉండదు మా జగ్గంపేట వాళ్ళతో. సో అతని మీద గొడవకి వెళ్ళిపోయారు అందరూ కలిసి, ఎందుకు గాలి తీశారు, ఎందుకు ఇప్పుడే ఇలా జరగాలి అనేసి. తర్వాత వచ్చి మా ఊడొచ్చి రంగుల రథం అయితే ఎక్కాడండి. నాకు చూసుకో ఏడుపు ఇంక మామూలుగా రాలేదు. నాకు అసలే భయం ఎక్కువ, ఎలా అనేసి అన్నది భయం ఎక్కువ, విపరీతంగానే కేరింగ్ ఎక్కువ మా వాడి మీద. అలాంటివి చూసారు కదా ఎలా ఎక్కి కూర్చున్నారో. వాళ్ళ డాడీ ఇద్దరు ఆయన ఉన్నారు చూడండి, మా హస్బెండ్ వైట్ షర్ట్, ఎదుర్కొంటే మా అబ్బాయి. నాకు వాడేమో ఆపేవాడు కాదు, ఆ రంగుల రథం తిప్పేవాడు ఆపేవాడు కాదు. మేమేమో ఇంకా విపరీతంగా, నేనైతే ఏడుపు ఇంకా విపరీతంగా. ఎందుకంటే మా వాడు భయపడిపోయాడు, ఫేస్లో క్లియర్గా కనిపించిపోయేది వాడు భయపడటం. తన కళ్ళ నీళ్ళు వచ్చి వాడు ఎక్కడ వదిలేస్తాడు, ఎక్కడ పడిపోతాడు, ఏమైపోతుందో అని. కానీ వదలలేదు, పట్టుకున్నాడు గట్టిగానే. కొద్దిగా భయం అనిపించింది కానీ వదిలేసి అంత భయం ఏమీ అనిపించలేదులే అనేసి అయితే అన్నాడు. చూడండి ఎంత ఫాస్ట్గా, ఈ మధ్య కాలంలో నేను ఎక్కడా చూడలేదు, చాలా ఫాస్ట్గా తిప్పారు రంగుల రాటం. నేనైతే అసలు ఎక్కన, చూస్తే కూడా నా కళ్ళు తిట్టేస్తాయి. నేను రంగుల రాటం, జైంట్ వీల్ ఇవేమి ఎక్కను. నాకు జస్ట్ తీర్థం అంటే ఏముంటుందో, జస్ట్ వెళ్ళామా వచ్చామా అన్నట్టయితే ఉంటుంది. ఆ బోరలో అవి ఆ శబ్దాలకి వాటికి నాకు ఇంకా ఫుల్ ఆఫ్ ఇరిటేషన్, చిరాకు, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవచ్చా అని వచ్చేసింది. కానీ వీడియో మొత్తం లాస్ట్ వరకు తీయాలి కదా అని అయితే కొద్దిసేపు అయితే ఉన్నాను. కానీ నాకైతే ఉండడానికి కూడా చిరాకు వస్తుంది. అంత ఇదిగా అయిపోయారు, ఏంటో తాగేసి పడిపోయారు ఒకరు. ఇంకా ఎలా పడితే అలా కింద రోడ్డునే ఒక సోఫాలా ఫీల్ అయిపోయి తాగేసి పడిపోయి అంత ఇదిగా అయిపోయి. పోనీ ఒక ఏజ్డ్ వాళ్ళు అంటే పోనీ అన్నీ అయిపోయినాయి, తాగుతున్నారు ఏదో అనుకోవచ్చు. కానీ ఒక 16, 17 ఇంకా తక్కువ ఏజ్ కూడా ఒక 13, 14 సంవత్సరాల నుంచినండి తాగేసి పడిపోతుంటే వాళ్ళు మామూలుగా బండ్ల మీద నుంచి అలా ఇలా పడిపోతుంటే వాళ్ళని చూసి సంక్రాంతి అంటే ఓన్లీ తాగడం కోసమేనా అనిపించింది. సంక్రాంతి అంటే ఓన్లీ డబ్బులు పోగొట్టుకోవడం కోసమేనా, అంత వ్యసనం, అంత బ్యాడ్ హ్యాబిట్స్ ఎందుకు అనిపించింది. తర్వాత వీళ్ళు గాలైతే కొట్టారు, ఎంతో యుద్ధం చేసి అయితే నేను పిల్లలైతే తీసుకెళ్ళాను పైకి. చూసారా ఎంత జనం ఉన్నారో. ఇదివరకు అంటే పిల్లలకి సరదాలు తెచ్చడానికి ఆలోచించే వాళ్ళు ఏమో, కానీ ఇప్పుడు ఎవరు సరదాలు తెచ్చడానికి ఆలోచించట్లేదండి. దానికోసం మినిమం ఒక దగ్గర పిల్లలు ఎంతమంది ఉంటారో, పెద్దవాళ్ళు అంత డబుల్ ఉంటారు. ఒకసారి ఏంటి పోలీసులు వచ్చి అక్కడ క్రౌడ్ కంట్రోల్ చేసే వరకు ఈ గాలి బుడగ దగ్గర క్రౌడ్ కంట్రోల్ చేసే వరకు అంత జనం అయితే వచ్చేసారు. అంటే పిల్లలు సరదాలు తీర్చచ్చు, కానీ మరి క్రౌడ్లో ఇబ్బంది పడిపోతూ తీర్చడం అంత అవసరం కాదనిపించింది. కానీ పిల్లలు అయితే అసలు ఒప్పుకోరు, నాకు కూడా తెలుసు, అది నేను కూడా ఫేస్ చేస్తున్నాను కాబట్టి. మా వాళ్ళు అయితే ఏడుస్తూనే ఉంటారు నా అలా అడిగింది ఇవ్వకపోతే. సో నేను కూడా ఆ క్రౌడ్లో నుంచి మా వాళ్ళు అయితే ఎక్కించేసాను. కానీ టైం అయితే చాలా టైం పట్టింది, అక్కడ తీసుకువెళ్ళడం అవన్నీ అయితే చాలా టైం పట్టింది. ఒకసారి మీరు కూడా చూడండి, పేరెంట్స్ ఎంతమంది ఉన్నారో. ఒక ఆవిడైతే నా మీద కొంచెం అలా తప్పుకోండి పిల్లల్ని ఎలా తీసుకువెళ్తానంటే పెద్ద గొడవ ఆడేసింది. కానీ వాళ్ళని ఎక్కించేసిన తర్వాత కొంచెం సైడ్ ఇచ్చి కొంచెం వెనక్కి నిలబడితే బాగుంటుందని అయితే నేను అనుకున్నాను. కాబట్టి నేను మా పిల్లలు అక్కడే ఉన్నారు. ఆ క్యాప్ ఉంది కదా, మా బాబు ఉన్న టీషర్ట్ షార్ట్ తానైతే మా బాబు. కానీ నేను చాలా దూరంగా వచ్చేసాను, ఎందుకులే ఇంత వేరే వాళ్ళు ఎక్కించడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఇంకా అలా అయితే దూరంగా అయితే వచ్చేసాను. అయిపోయిందంటే ఇంకా పని అయిపోయిందంటే పిల్లల్ని అక్కడ ఉంచి మనం పక్కకు వస్తే కొంచెం కూల్ అవుతుంది. ఇదివరకు అయితే పిల్లలకి అంత ఇంపార్టెంట్ ఇవ్వకపోయినా ఇప్పుడైతే నిజంగా చెప్పాలంటే చాలా కేరింగ్గా చేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ డబ్బులు వాల్యూ తెలియకుండా పెంచుతున్నారు మెయిన్లీ. చాలా మేము అనుకుంటున్నారు ఇప్పుడు పేరెంట్స్, మా అబ్బాయికి ఏ కష్టం రాకుండా చూస్తున్నాం, ఏది రాకుండా చూస్తున్నాం, బోలంత డబ్బు చిన్నప్పటి నుంచి ఏది కావాలంటే అది ఇచ్చేసాం, అలా పెంచుతున్నాం అని అనుకుంటున్నారు. కానీ నాకు తెలిసి కేర్లెస్గా పెంచుతున్నారు, డబ్బు వాల్యూ తెలియకుండా పెంచుతున్నారు. అదైతే అస్సలు మంచిది కాదు. ఒకసారి చూసుకోవాలి మనం కూడా. ప్రతి రూపాయి గురించి వాల్యూ, వాళ్ళకి ప్రతి రూపాయి వాల్యూ తెలియాలి. అడిగిన వెంటనే ఏది ఇవ్వకూడదు, అడిగిన వెంటనే ఇది కావాలి తీసుకో అని అనకూడదు. అంటే మనం ఎలా ఫీల్ అవుతున్నామంటే మాకు హ్యాపీనెస్ లేదు, మా పిల్లలకైనా హ్యాపీనెస్ ఉండాలి, మేము ఇది దీనివల్ల మేము ఆనందం ఫీల్ అవ్వలేదు. సో అంటే నేను అంత ఆలోచించి నేను మా హస్బెండ్ అంటారు, మనం ఎలాగో ఇవన్నీ ఇలా ఎంజాయ్ చేయలేదు కదా, పిల్లలే కదా అనుకుంటాం.
కానీ వాళ్ళు బ్యాడ్గా అయిపోవడానికి, బ్యాడ్ హ్యాబిట్స్ తీసుకొచ్చుకోవడానికి మెయిన్ రీజన్ అదే. వాళ్ళకి డబ్బు వాల్యూ తెలియట్లేదు. ఎంతో కష్టపడితేనే కానీ ఒక రూపాయి తీసుకురాలేము మనం. కానీ వాళ్ళకి ఎంతో ఈజీగా ఇచ్చేస్తున్నాం మనీ. సో వాళ్ళు బ్యాడ్గా వెళ్ళడానికి, ఈ జనరేషన్ పాడవడానికి మెయిన్లీ ఈ జనరేషన్ పాడవడానికి పేరెంట్సే కారణం. ఎవరేమనుకున్నా ఇంతమంది పిల్లలు ఎక్కేసారు ఇందులోని, ఎంతమందికి వాంతింగ్స్ అయిపోయినాయి. మా పిల్లలకు కూడా బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆ లోన్ అస్సలు బాగాలేదంట, కానీ అది మనం చెక్ చేసుకుని పంపించాలి. కానీ అక్కడ కూడా చూడండి పిల్లలకి ఎంతలా వాంతింగ్స్ అయిపోయినాయో. నాకైతే అనవసరంగా పంపించానని అనిపించింది. వచ్చిన పిల్లలకి, మా పిల్లలకి అవ్వలేదు కానీ మిగతా వాళ్ళకైతే అయిపోయినాయి. ఆ తర్వాత వచ్చి ఇలా సామాన్లకి క్రాకర్స్ అయితే పేల్చుతారు, చాలా బాగా పేల్చారు. కానీ నాకు ఆ క్రాకర్స్ వల్ల వచ్చిన ఫియర్ ఏంటంటే చెప్తాను. ఆ పక్కనే జనరేటర్ ఉంది, పక్కన ఆయిల్ ఉంది, పెట్రోల్ ఇవన్నీ ఉన్నాయి. సో మేము అందుకే త్వరగా ఇంటికి వెళ్ళిపోయాం. అంతా మంచిగా జరగాలి, అంతా రావులమ్మ తల్లి మీద దయ ఉంటుంది. కానీ ఇక్కడి వరకు నా వీడియో చూసారంటే మీకు నచ్చినట్టు ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.